విజయవాడ దుర్గమ్మ భవానీ దీక్షల విరమణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు దీక్షల విరమణ ఉన్న నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీసా కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్గగుడి ఈవో సీనా నాయక్, సిపి రాజశేఖర్ బాబు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సుమారు 6 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గతంలో జరిగిన చిన్న పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తామని సీనా నాయక్ అన్నారు. 4000 మంది పోలీసులతో ఏఐ డ్రోన్ల సాంకేతికతతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. భవానీ దీక్ష విరమణ కార్యక్రమము డిసెంబర్ 11వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరగబోతా ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు నేను సిపి సర్రు అలాగే ఈవో గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం ఎలా ఉండాలి, ఆ భవానీ దీక్ష విరమణ కార్యక్రమంని ఎలాగ నడిపించాలి, సో ఈసారి అంచనాలు ఎంతమంది వచ్చే అంచనా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి సమీక్ష చేయడం జరిగింది. సో ఈసారి జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి మన అంచనాల ప్రకారంగా అలాగే ఇప్పుడే జరిగిన దసరాని కూడా చూసిన తర్వాత దాదాపు 6 లక్షల మంది భవానీలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేసుకున్నాము. సో ఈ 6 లక్షల మందికి 5 రోజుల్లో స్ప్రెడ్ అవుతున్నారు కాబట్టి దాదాపుగా ప్రతిరోజు 1,00,000 పైనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు, ముఖ్యంగా క్యూ లైన్స్, బేసిక్ ఫెసిలిటీసు, వాళ్ళకి దర్శనానికి, అలాగే ఇరుముడి తీయడానికి, అట్లాగే హోమకుండాలు, అలాగే భోజన వసతులు, అలాగే లడ్డు ప్రసాదం వసతులు, సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేయాలి, ఎక్కడ అసౌకర్యం కలగకూడదని. సో ఈ అందరి డిపార్ట్మెంట్స్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈవో గారు అలాగే సిపి సార్ కూడా ప్రిపరేషన్ గురించి చెప్పడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ 5 రోజులు జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి వచ్చే భక్తాదులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా సో సామాన్య భక్తులకి పెద్దపీఠం అనేలాగా సో భవానీ దీక్ష విరమణ కార్యక్రమాల్లో భవానీలకి పెద్దపీఠం వేస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ మళ్ళీ ఒకసారి దుర్గాగుడిలో జరిగే భవానీ విరమణ దీక్ష కార్యక్రమాన్ని సో దిగ్విజయంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సిద్ధంగా ఉంది. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ మనం కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పాటిస్తూ ఎక్కడెక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అధికారులు అలాగే డిపార్ట్మెంట్స్ ఇచ్చే సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ సేఫ్గా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే విరమణ దీక్షలను పాల్గొని అందరూ హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని ఈ ముంజాగ్రత్త కార్యక్రమాలు అలాగే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయో అవి మీ ద్వారా కూడా, అంటే ఏ డేట్స్ రావాలి, ఏ దర్శనం టైం ఏముంటుంది, అట్లాగే అన్నదానం ఎక్కడ జరుగుతుంది, అట్లాగే ప్రసాదం కౌంటర్ ఎక్కడ జరుగుతుంది, ఏదైనా మీకు సమస్య ఉంటే ఎక్కడికి సంప్రదించాలి, అలాగే చిన్నపిల్లలు అలాగే వృద్ధులు వచ్చినప్పుడు వాళ్ళకేమి సదుపాయాలు ఉన్నాయి, ఇటువంటి దాని మీద మీ ద్వారా కూడా పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని కోరుకుంటూ మీ సైడ్ నుంచి కూడా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మనకు తెలియజేస్తే అదే ప్రకారంగా మనము ఫాలోఅప్ చేసుకుంటూ ఈ విరమణ దీక్ష అయితే జరగబోతుందో దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ సో నౌ ఐ రిక్వెస్ట్ ఈవో గారు టు గివ్ హిజ్ ప్రిపేర్డ్నెస్ యాక్టివిటీస్. అదైన తర్వాత సిపి సార్ కూడా కంక్లూడింగ్ రిమార్క్ ఇస్తారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా దసరా శరన్నవరాత్రి వేడుకలు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టీం జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, అదేవిధంగా ఉన్నతాధికారులు, పైవాళ్ళు, తర్వాత ప్రజాప్రతినిధులు అందరి యొక్క సహకారంతో వారి యొక్క సలహాలతో చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 2025ను కూడా దానికన్నా ఇంకా భిన్నంగా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ టైము మొత్తం 5 రోజులు కలిపి 3,20,000 మంది భవానీలు ఈ యొక్క దీక్షా విరమణ కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ యొక్క అంచనాన్ని ఈసారి 6 లక్షలకు మేము అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వారు వచ్చిన వారికి అందరికీ కూడా తలనీలాలు సమర్పించే ఘాట్లు, అదేవిధంగా క్యూ లైన్ సిస్టము, వారు ఏ టైంకి వచ్చినా వారికి ఆహారము, అదేవిధంగా అన్నప్రసాదము, లడ్డూ ప్రసాదము, ఈ విధంగా ఆ యొక్క విరమణ దీక్ష ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా మేమంతా కూడా దేవాలయం తరపున అన్నీ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి సార్ ఇద్దరు వస్తే వారి యొక్క సలహాల మేరకు ఇంకా ఏదైనా దాంట్లో మార్పులు చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈసారి 6 లక్షలు కాకపోయినా ఇంకా ఎక్కువ మంది వచ్చినా కానీ తప్పకుండా వారందరినీ కూడా ఈ యొక్క అందరి సహకారంతో, జిల్లా అధికారుల సహకారంతో కూడా
మేము మంచి దర్శనాన్ని ఇచ్చి వారందరినీ కూడా మంచిగా ఇంటికి చేరేటట్టు కూడా ముందస్తుగా సాంకేతికం ద్వారా అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని గురు భవానీలతో మీటింగులు పెట్టుకొని ఎంతమంది వస్తున్నారు, ఎంత లడ్డు అవసరం ఉంది, ప్రతి సంవత్సరం లడ్డూల గురించి ఇష్యూ రాకుండా ఈసారి ఇంకా ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు సిపి సార్ ఆల్రెడీ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఫెస్టివల్స్ చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈసారి కూడా అదే విధంగా చేసుకుంటామని